హలో మై డియర్ ఫ్రెండ్స్, నిష్పత్తులు రేషియోస్లో ఇది సెకండ్ వీడియో. ఓకేనా? సో ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఒకటి చేశాను. అందులో చాలా ఇంపార్టెంట్ మోడల్స్ బేసిక్స్ కవర్ చేశాను. ఓకేనా? ఎవరైనా చూడకపోతే అది ముందు చూడండి. ఓకేనా? సో ఎందుకంటే మనకు బేసిక్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ అనేవి రావు. నేను ఆ వీడియోని బేసిక్స్ అని కూడా చెప్పను, దాంట్లో చాలా ఇంపార్టెంట్ మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడండి, డూప్లికేట్ రేషియో ద్విగుణ నిష్పత్తి అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. దీన్ని ఎలా అడుగుతాడంటే వర్గాల నిష్పత్తి అని కూడా అడుగుతాడు. ఓకేనా? సో చూడండి, ఇంగ్లీష్ మీడియంలో అయితే డూప్లికేట్ రేషియో అని అడుగుతాడు, ఇలా సింపుల్గా అడుగుతాడు. వాళ్ళకి స్క్వేర్స్ అంటే ఈజీగా అర్థమైపోతుంది. కానీ తెలుగులో మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి వర్గాల నిష్పత్తి అని అడుగుతాడు. ఓకేనా? ఒక్కోసారి ద్విగుణ నిష్పత్తి అని అడుగుతాడు. సో ఏంటంటే ఒక పదం తెలుసుకొని ఇది తెలియలేదంటే వదిలేసి వచ్చేస్తారు. లేదా ఇది తెలియకపోయినా ఇది తెలుసు అనుకోండి, వర్గాలంటే ఇలా తెలుసు చాలామందికి స్క్వేర్ చేస్తామని. ఓకేనా? సో ఇది కొంతమందికి తెలుస్తుంది, ఇది తెలియదు, అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వదిలేసి వచ్చేస్తారు. అందుకే నిన్న కొంచెం కఠినంగా ఉంటుందని ముందే మీకు ఇది చెప్పాను. ఇప్పుడు దాన్నే వర్గాల నిష్పత్తి అని కూడా అంటారు. ఓకేనా? సో క్వశ్చన్కి మనం ఇన్ని రకాలుగా అడుగుతుంటాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక నెంబర్ తీసుకుందామా? చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో, చిన్నది చెప్పేద్దాం. ఏదో ఒకటి తీసుకుందాం. 3:5 ఉంది. ఈ 3:5 యొక్క వర్గాల నిష్పత్తి ఎంత అంటాడు. ఓకేనా? ఎందుకు చెప్తామంటే ఈ వర్గాలు గణాలు అనేవి మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్లో వస్తుంటాయి, తగులుతుంటాయి. ఓకేనా? సో ఈ ద్విగుణ ఉపద్విగుణ ఇలాంటివి అడగడం తక్కువ, కానీ ఏదో ఒకరోజు అడిగేస్తాడు. మన గ్రహచారం బాగోలేకపోతే అడిగేస్తాడు. ఓకేనా? ఎక్కువగా వర్గాలు గణాలు ఇవి అడుగుతాడు. సో తర్వాత గణం కూడా అంటే గణాలు అంటే ఏంటి అవి కూడా చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, వర్గాల నిష్పత్తి అంటే ఇప్పుడు ఇది దీని ఫార్ములా a² b². ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చి దానికి ద్విగుణ నిష్పత్తి అడిగినా, వర్గాల నిష్పత్తి అడిగినా, డూప్లికేట్ రేషియో అడిగినా మనం స్క్వేర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చేయండి. 3² 5² ఎంత వస్తుంది? 9. 3² అంటే అది తెలుసు కదా, 3 × 3 9. 5² అంటే 5 × 5 25. ఓకేనా? సో చూడండి ఎలా వచ్చిందో, ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇది దేంతోనైనా కట్ అవుద్దేమో చూడాలి. కట్ అయితే దీని యొక్క అంటే చిన్న విలువ, దీని యొక్క చిన్న విలువ ఏదైతే వస్తుందో అదే మనకి రేషియో అవుద్ది. ఓకేనా? సో నిష్పత్తి అవుద్ది, వర్గాల నిష్పత్తి అన్నాడు. స్క్వేర్ చేస్తాం, వచ్చిందా? 9/25 వచ్చింది. దేంతోనైనా కట్ అవుద్దేమో చూడండి ఇది. సో కట్ అయితే వేసుకోవాలి, ఒకటే నెంబర్తో కట్ అవ్వాలి. ఓకేనా? ఒకటే నెంబర్తో కట్ అయితేనే అవుద్ది, లేదంటే అవ్వదు. ఓకేనా? సో దేంతో కట్ అవుద్దా? ఇది 3తో కట్ అవుద్ది కానీ ఇది అవ్వదు, ఇది 5తో కట్ అవుద్ది కానీ ఇది అవ్వదు. ఓకేనా? సో ఇది అవ్వదు కాబట్టి ఇక దీన్ని మనం ఇలా విడిచిపెట్టేస్తాం. ఇదే 3:5 యొక్క వర్గాల నిష్పత్తి, ద్విగుణ నిష్పత్తి. ఓకేనా? సో ఇలా చేస్తాం. ఇప్పుడు కిందకి రండి. డూప్లికేట్ రేషియో అనేది ఇక్కడ చెప్పాం, ఇది సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఉపద్విగుణ నిష్పత్తి అంటారు. ఇంకోలా ఎలా అంటారంటే వర్గమాల నిష్పత్తి అంటారు. మూల అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వర్గమూల నిష్పత్తి. ఓకే? సో వర్గమూల నిష్పత్తి అంటే మనం ఏదైతే వాల్యూ చేస్తారో వాటికి రూట్ పెడతాం. ఓకేనా? రూట్ పెట్టి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 9:4 ఉంది. ఈ 9:4కి ద్విగుణ నిష్పత్తి ఎంత, ఉపద్విగుణ నిష్పత్తి ఎంత అని అడిగినా, లేదంటే వర్గమూల నిష్పత్తి ఎంత అని అడిగినా, సబ్ డూప్లికేట్ రేషియో అని అడిగినా మనం వెంటనే దీనికి రూట్ పెట్టుకోవాలి. 9కి రూట్ పెడతాం, అలాగే 4కి రూట్ పెడతాం. వీటిని ఎలా రాయొచ్చు? 9ని ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు ఈజీగా అర్థమవుద్దని. 9 ఎలా రాయొచ్చు? మనం 3² రాయొచ్చు. ఓకేనా? అలాగే 4ని 2² రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు? 3 × 3 9, 2 × 2 4 వస్తుంది కదా. సో అందుకే దీన్ని 3² రాసుకుంటాం, రూట్ పెడతాం. దీన్ని 2² రాసుకుంటాం. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ స్క్వేర్కి, ఈ రూట్కి, ఈ స్క్వేర్కి చూడండి, ఈ రూట్కి ఈ స్క్వేర్కి కట్ అయిపోద్ది. ఓకేనా? ఈ రెండింటికి కట్ అయిపోతే ఇక్కడ 3:2 అనేది మనకి వస్తుంది. ఈ 3:2 ఏంటి? 9:4 యొక్క వర్గమూల నిష్పత్తి. ఓకేనా? సో వర్గాల నిష్పత్తి అంటే స్క్వేర్ చేసాం, వర్గమూల నిష్పత్తి అంటే రూట్ చేసాం. ఓకేనా? దీన్ని ద్విగుణ నిష్పత్తి అన్నాం, దీన్ని ఉపద్విగుణ నిష్పత్తి అన్నాం. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ వర్గమూల అంటే ఏంటి, వర్గాలు అంటే గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో మనకి చాలా ఈజీ అయిపోద్ది. ఎక్కువగా ఈ వర్గాలనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్రిప్లికేట్ రేషియో త్రిగుణ నిష్పత్తి, గణాల నిష్పత్తి లేదంటే గణ నిష్పత్తి అంటాడు. గణం అనగానే మనకి క్యూబ్ అనేది గుర్తు రావాలి, త్రిగుణ అనగానే 3 అనేది గుర్తొచ్చేయాలి. ఓకేనా? సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఇది చెప్పాను నేను, త్రిగుణ నిష్పత్తి అంటే ఏంటో చెప్పాను. ఎక్కడ ఈ త్రిగుణ నిష్పత్తిని గణ నిష్పత్తి అని కూడా అంటారని చెప్తాను. ముందే మీకు గణాలు వర్గాలు అని చెప్పానంటే ఆ తర్వాత ఇవి మీకు గుర్తుండవు. ఓకేనా? లైట్ తీసుకుంటారు.
పోతుంది ప్రాబ్లం మొత్తం. అక్కడ సింగిల్ లైన్లో ఇలా క్వశ్చన్ ఇచ్చాడంటే మీరు దాన్ని వదిలేసి వచ్చేస్తారు, ఏం అర్థం కాక. ఓకేనా, అందుకే కొంచెం కఠినంగా ఉంది కాబట్టి ముందు ఇది చెప్పాను, ఇప్పుడు ఇవి చెప్తాను మీకు తెలిసినవి. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా గన్ షాట్ క్వశ్చన్ లాగా డైరెక్ట్గా అడిగేస్తుంటాడు. ఒక్కోసారి కొన్ని నెంబర్స్ ఇచ్చి ఈ గణాల నిష్పత్తి ఇచ్చిన తర్వాత కొంచెం థియరీ క్వశ్చన్స్ ఉంటాయి కదా 2-3 లైన్స్లో, అందులో కూడా గణాల నిష్పత్తి వర్గాల నిష్పత్తి అని అడుగుతుంటాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, గణాల నిష్పత్తి అంటే దీనికి ఫార్ములా త్రిగుణ నిష్పత్తి అన్న, గణాల నిష్పత్తి అన్న, ట్రిప్లికేట్ రేషియో అన్న, దీనికి మనం A³ 3B³ చేస్తాం. దీని ఫార్ములా ఇచ్చిన నెంబర్స్కి మనం క్యూబ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏదైనా 2:3 తీసుకుందామా, ఏదైనా తీసుకున్నా పర్లేదు. ఓకేనా, మీ ఇష్టం అది. సో ఇది తీసుకున్నాం, దీనికి 2:3 గణాల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు, లేదంటే త్రిగుణ నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఓకేనా, సో ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని 2³ చేస్తాం. 2³ అంటే ఏంటి మనకి, 2 × 2 × 2. ఇవి ఎవరు చెప్పరో జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, 2 4 4 8 వచ్చిందా, 3 3 9 9 3 27. ఓకేనా, దీని వాల్యూ 8 వచ్చింది, దీని వాల్యూ 27 వచ్చింది. ఇవి ఇంకా కట్ అయితే మనం కట్ చేయొచ్చు, దేంతో కూడా ఇవి కట్ కావు. ఓకేనా, 2 1 దీంతో కట్ అవ్వాలి. ఇది రేషియోస్లో ఉన్న మనకి రూల్ గుర్తుపెట్టుకోవాలి. 2 1 దీంతో కట్ అవ్వదు, ఇది 2తో కట్ అవ్వదు, ఇది అవ్వదు, ఇది 3తో కట్ అవ్వదు, ఇది అవ్వదు. ఓకేనా, సో ఈ 2 1 దీంతో కట్ అవ్వదు కాబట్టి వీటిని మనం విడిచిపెట్టేస్తాం. ఇది 2:3 గణాల నిష్పత్తి లేదంటే గణ నిష్పత్తి త్రిగుణ నిష్పత్తి ఏమవుద్ది, 8:7 అనేది అవుద్ది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కింద చూడండి, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఉపద్విగుణ నిష్పత్తి. ఓకేనా, గణముల నిష్పత్తి లేదంటే గణమూల నిష్పత్తి అని అడుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గణముల అంటే ఇదే వస్తుంది, గణాలు గణములు అని చెప్పేసి ఇలా వస్తుంది. గణమూల నిష్పత్తి అని ఇచ్చాడంటే మాత్రం మనం ఇలా చేయాలి. ఓకేనా, సో ఇలా క్యూబ్ రూట్ A క్యూబ్ రూట్ B ఇలా చేసుకోవాలి. సో గణమూల అనేది ఎప్పుడైనా అడిగితే మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని గణాల గురించి అడిగాడా గణం గురించి అడిగాడా అని చెప్పేసి గణమూల అన్నాడా లేదంటే గణమూల అన్నాడా అనేది కొంచెం గుర్తు చేసుకొని మనం ఇది చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో నెంబర్ వేసుకోండి, ఏమి వేద్దాం, 3:4 వేసాం అనుకోండి, 3:4. ఓకేనా, సో వీటి యొక్క గణముల నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ చూడండి, 3 క్యూబ్ రూట్ అలాగే 4 క్యూబ్ రూట్ అనేది దీని ఆన్సర్ అవుద్ది. ఎందుకంటే వీటికి మనకి ఇంకా క్యూబ్ చేయడానికి ఏం లేవు. ఓకేనా, చిన్న నెంబర్స్, అందుకే వీటి యొక్క ఆన్సర్ అనేది ఇలాగే అవుద్ది. ఓకేనా, ఒక్కోసారి ఇలా సింపుల్గా అడుగుతాడు, 3:4 గణముల నిష్పత్తి ఎంత అంటాడు, గణమూల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు, త్రిగుణ నిష్పత్తి ఎంత అని అడిగాడు అనుకోండి, ఇది ఆన్సర్ అవుద్ది. ఓకేనా, సో ఇలా సింపుల్గా వదిలేస్తాం. అదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో నెంబర్ ఎందుకంటే ఇదే తీసుకుందాం, 8:27కి గణమూల నిష్పత్తి ఉపద్విగుణ నిష్పత్తి ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, క్యూబ్ రూట్ ఇక్కడట ఏ ప్లేస్లో 8 వేసుకుంటాం, నెక్స్ట్ క్యూబ్ రూట్ 27. ఓకేనా, సో ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ 8 మనం ఎలా రాసుకోవచ్చు చూడండి, 2 క్యూబ్గా రాసుకోవచ్చా లేదా, 2 × 2 × 2 మాటగా రాస్తున్నాను నేను, 2 క్యూబ్. ఓకేనా, 3 ఇది, తర్వాత 3 × 3 × 3 27ని 3 క్యూబ్గా రాయొచ్చు, అర్థమవుతుంది కదా. సో అప్పుడు దీన్ని మనం 2 క్యూబ్గా దీన్ని 3 క్యూబ్గా రాస్తాం. ఓకేనా, సో క్యూబ్ రూట్ అనేది పెట్టుకుంటాం మళ్ళీ, చూడండి పెట్టాను. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుద్ది, ఈ క్యూబ్ రూట్కి ఈ క్యూబ్కి కట్ అయిపోద్ది. ఇలా కట్ అయిన తర్వాత లాస్ట్ మనకి ఏమి మిగులుతుంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, 2:3 అనేది మనకి ఆన్సర్ అవుద్ది. ఓకేనా, సో ఇలా సింపుల్గా చేయాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, గణమూల అంటే ఏంటి, గణాలు అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా అనేది ఎప్పుడైనా ఇలాంటి గన్సర్ట్ క్వశ్చన్స్కి ఇస్తుంటాడు. ఒకవేళ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో కూడా ఇవి ఇస్తే మనం అక్కడ ఆ ఇచ్చిన మెథడ్ని ఇలా తీసుకొని అప్పుడు ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. అందుకే ఎంత నీట్గా చెప్తున్నా, డీటెయిల్గా చెప్తున్నా. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 2 సంఖ్యల నిష్పత్తి 2:3, వాటి వర్గాల మొత్తం 2197. ఓకేనా, సో మనం సింపుల్గా 2197 అని చదువుకుందాం. ఆ సంఖ్యల మొత్తం ఎంత అంటాం. ఓకేనా, సో 2 సంఖ్యల నిష్పత్తి ఏమో 2:3. ఓకేనా, 2 సంఖ్యలు ఉన్నాయేవో, వాటి యొక్క నిష్పత్తి 2:3, వాటి వర్గాల మొత్తం అంటే ఏంటి, వర్గం అంటే ఏంటి, మనము ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, స్క్వేర్ చేయడం. ఓకేనా, సో ఏవైతే సంఖ్యలు ఉన్నాయో వాటిని స్క్వేర్ చేస్తే వస్తుంది ఆ వాల్యూస్, 2 వాల్యూస్ అవి మొత్తం చేస్తే 2197 అనేది వచ్చింది. ఆ సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. ఓకేనా, సో నిష్పత్తి ఇచ్చాడు, 2 సంఖ్యలు ఉన్నాయి, వాటి నిష్పత్తి ఇచ్చాడు, వాటి వర్గాల మొత్తం ఇచ్చాడు, అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతాడు. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దీనికి మామూలుగా
ఒక ప్రాసెస్లో చేస్తారో అది చాలా లాంగ్ ఉంటుంది. మీకు షార్ట్ కట్ అనేది కూడా చెప్తాను, ఓకేనా. సో దీన్ని ఎలా చేస్తామో ఫస్ట్ చెప్తా చూడండి. 2:3 అనేది రెండు సంఖ్యలు ఏబి అనుకోండి, ఏదో ఒకటి, ఓకేనా. సో రెండు సంఖ్యలు 2:3 ఇచ్చాడు. వాటి వర్గాల మొత్తము 2197 అనేది ఇచ్చాడు. సో వర్గాల మొత్తం అంటే ఏం చేస్తాం, మనకు ఆ వర్గాలు అసలు ఆ సంఖ్యలు ఏంటో మనకు తెలియదు. 2:3 అనేవి నిష్పత్తులు, ఓకేనా. సో ఆ సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. 2x వర్గాలు అన్నాడు కాబట్టి స్క్వేర్ చేస్తాం, ఓకేనా. సో మొత్తం అన్నాడు చూడండి, వర్గాల మొత్తం అన్నాడు. దీని వర్గం కలపాలి, ఓకేనా. 3నే ఆ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు, ఓకేనా. సో ఆ ఎక్స్ అనేది నెంబరు మనకు తెలియదు. సో ఇలా చేస్తాం. వీటి మొత్తం ఎంత ఇచ్చాడు, 2197. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎక్స్ అనుకున్నాం, ఆ సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి. వాటి నిష్పత్తులు ఇచ్చాడు కాబట్టి ఇంటూ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఈ నిష్పత్తులకు మనం ఆ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నదాంతో ఇంటూ చేస్తే అసలు నెంబర్ అనేది వస్తుంది, ఓకేనా, సంఖ్య వచ్చేస్తుంది. సో అందుకే మనం అది తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకున్నాం. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మామూలుగా చెప్తాను, తర్వాత సింపుల్గా కూడా చెప్తా మీ కాన్సెప్ట్ కోసం, ఓకేనా. సో ఇది చూడండి, ఎక్స్ అనుకున్నాం, వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి రెండింటి మధ్య ప్లస్ చెప్పాం. ఈ రెండింటి మధ్య వర్గాల మధ్య మొత్తం అన్నాడు కాబట్టి రెండింటికి ప్లస్ చేసాం, ఇలా వస్తుంది వాల్యూ, ఓకేనా. సో ఇప్పుడు ఎంత అవుద్ది, 4x² ప్లస్ 3×9 కదా, ఓకే, 9x² ఈజ్ ఈక్వల్ టు 2197 వచ్చింది. ఇక్కడ మొత్తం ఈ రెండు కలిపితే 9, 13, 12, 13, ఓకే, 13² ఎక్స్ ఉంటుంది చూడండి, ఇది మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇక్కడ 2197 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 13 అటు పంపించమనుకోండి, ఈ రెండింటికి మధ్య ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి అటు పంపించమంటే ఇది దాన్ని భాగిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనం x² విడిచిపెట్టుకొని ఈ 2197/13 అవుద్ది. కట్ చేస్తే మనకి ఎంతలో కట్ అవుద్ది అసలు వేస్తాను కానీ. సో 13 ఎంత, ఒకటిలో వేద్దాం, ఒకటిలో వేస్తే సో ఇక్కడ మనకి ఇంకా 7 ఉంటుంది, 7 తర్వాత 8 ఉంటుంది, 8 తర్వాత 9, 89 ఉంటుంది, 13 6 7, సో 13 6 78, 78 ఇంకా ఇక్కడ 117 ఉంటుంది, ఓకే, 13 9 117, ఓకేనా. సో ఇలా వస్తుంది, 117 అనేది వస్తుంది. మీకు కన్ఫ్యూజన్ ఉంటుందేమో. సో ఇక్కడ చేస్తా చూడండి, ఇలా చేసుకోండి మీరు, సింపుల్గా అయిపోతుంది పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు. సో 13 1 13, ఎందుకంటే 13 26 కాబట్టి ఎక్కువ అయిపోతుంది. ఇలా చేసుకున్నాం చూడండి. 10లో 3 తీస్తే మనకి 7, ఇక్కడ 11లో 3 తీస్తే 8 ఉంటుంది, ఈ పక్కన 9 తీసుకుంటాం, ఓకేనా. ఎంతలో 13 6 78, ఓకేనా. సో 78, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది చూడండి, ఇక్కడ 7 దించుకున్నాం. సో 13 9 వస్తుంది కదా, 13 9 117, ఓకేనా. సో మనకు 0 వచ్చిందా. సో ఇది ఇప్పుడు అవుద్ది, ఓకేనా. సో x² ఈజ్ ఈక్వల్ టు 169, ఓకేనా. సో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుద్ది, ఈ స్క్వేర్ నుండి పంపించేస్తే 169కి రూట్ అవుద్ది, ఓకేనా. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది, రూట్ చేయాలి ఎంత, 9 కాబట్టి 9 చివరిలో 9 ఉంది కాబట్టి 3² అది, ఓకేనా. సో 3 వస్తుంది. ఇక్కడ 16 ఉంది కాబట్టి 1 + 6 ఇలా చిన్న షార్ట్ కట్ ఉంటుంది, ఇది 14 కాదు 13, ఓకే, 13² ఇది, ఓకేనా. సో 13 చూసారా, 13² అనేది 169, మనకి ఎక్స్ వాల్యూ 13 వచ్చింది. అంటే ఇక్కడ ఈ సంఖ్యకి మనం చేస్తాం చూడండి, అది మనకి ఈ ఎక్స్ వాల్యూ అనేది 13, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ సంఖ్యలు మొత్తం ఎంత అంటాడు. సో మొత్తం ఎంత అంటే ఏం చేస్తాం, ఇక్కడ 2:2 ఇచ్చారు కదా. సో వీటి మొత్తం ఎంత అవుద్ది, 5 అవుద్ది, ఓకేనా. ఈ 5 × 13 మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ చేసామనుకోండి, అప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది, 13 5 65 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. లేదు 2 × 13 చేసినా 26 వస్తుంది, ఓకేనా. సో 3 × 13 చేసినా మనకి ఎంత వస్తుంది, 39 వస్తుంది, ఓకేనా. సో వీటిలో ప్లస్ చేసుకున్నా మనకి 5, ఇక్కడ చూడండి 2 3 5 6, ఓకేనా. సో ఇలా అయినా ఆన్సర్ వస్తుంది. మనం ఎలా చేసినా ఒకటే, కాకపోతే కాన్సెప్ట్ అనేది మనకి రావాలి, ఓకేనా. సో ఇలా చేయొచ్చు, ఇంకో విధంగా ఎలా చేయొచ్చో కూడా చెప్తా చూడండి. సో ఇంకో విధంగా ఎలా చేయొచ్చో ఇక్కడ చెప్తా చూడండి. చాలా లెంతీ ప్రాసెస్ అయిపోయింది కదా. సో ఇలా చేస్తారు యాక్చువల్గా. ఏంటంటే ప్రాసెస్ ఇదే, ఎప్పుడైనా పెద్ద పెద్ద వాల్యూస్ ఇస్తే మనకు అసలు రాకపోతే ఇవి చేయాలి. ఈ స్క్వేర్స్, ఈ క్యూబ్స్ ఇవి కొంచెం నేర్చుకోండి, ఈజీగా అవుతుంది. ఇప్పుడు చూడండి 169కి 13 అనేది క్యూబ్ వస్తుంది, అంటే స్క్వేర్ వస్తుంది. సో అది నాకు ఎప్పుడో నేర్చుకున్న షార్ట్ కట్ వల్ల వేసాను, లేదంటే నాకు కూడా అది పెద్దగా గుర్తులేదు, ఓకేనా. సో మీరు నేర్చుకోండి, స్పీడ్గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే 2:3 ఇచ్చాడు, రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి, వాటి వర్గాల మొత్తం ఇచ్చాడు కాబట్టి మనం వీటికే వర్గాలు చేసేద్దాం ఫస్ట్, ఓకేనా. 2² చేసేద్దాం. 2² ఎంత వస్తుంది, 4 వస్తుంది. 9² 3² 9 వస్తుంది, ఓకేనా. వీటి వర్గాలు చేసాం, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వర్గం నుంచి బయటకు తీసేయాలి, ఓకేనా. వీటి వర్గాలు మొత్తం ఎంత ఇచ్చాడు, 2197. ఎంత వస్తుంది, ఇది మనకి 13 వస్తుంది, ఓకేనా. 13
7 కట్ చేసేయండి. కట్ చేస్తే ఇందాక చేసాం కదా 169తో కట్ అయింది. ఓకేనా 169. ఈ 169 అనేది దేని యొక్క స్క్వేర్ వస్తుంది? 13. ఓకేనా. సో ఇది 169 అనేది మనకి 13 స్క్వేర్ వస్తుంది. ఓకేనా. సో 13 స్క్వేర్ కిందగా వస్తుంది. ఇందాక మనం గుర్తుపెట్టుకోండి, చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం స్క్వేర్స్ అనేవి తీసుకున్నాం వీటికి. ఓకేనా. ఎందుకు తీసుకున్నాం? వర్గాల మొత్తం అన్నాడు కాబట్టి తీసుకున్నాం. వీటి యొక్క వర్గాలు మొత్తం అన్నాడు కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ వర్గాన్ని మనం క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ తీసుకున్నాం కాబట్టి తీసేద్దాం. ఓకేనా. అప్పుడు నార్మల్ వాల్యూ ఎంత అవుద్ది? ఇది 13 అవుద్ది. ఓకేనా. స్క్వేర్ తీసుకున్నాం, ఇక్కడ తీసేసాం, ఇప్పుడు 13 అవుద్ది. ఇప్పుడు ఏమంటుండో ఆ సంఖ్యలు మొత్తం ఎంత అంటుండో, అంటే ఈ 2 3 ఉందా, వీటి మొత్తం 5 కదా. సో ఇంటూ ఈ 13 చేసామంటే మనకు 65 అనేది వస్తుంది. ఓకేనా. సో నేను ఇది చెప్పకుండా మీకు డైరెక్ట్ ఇది చెప్పానంటే మీకు అర్థం కాదు, అది వచ్చిన ప్రాబ్లం. ఓకేనా. అందుకే నేను నీట్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు షార్ట్ కట్ అర్థమవుద్ది. ఓకేనా. సింపులే. క్వశ్చన్ చూస్తే ఏంట్రా ఇలా ఇచ్చాడు అనుకుంటారు. ఓకేనా. సో చేసే విధానం ఇలా ఉంటుంది, మనం కొంచెం నేర్చుకోవాలి ఇది. ఓకేనా. చాలా సింపుల్, మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఈజీగా వస్తుంది. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 2 సంఖ్యల నిష్పత్తి 2:1, వాటి ఘనమూలం మొత్తం 72 అయినా ఆ సంఖ్యల వర్గ భేదం ఎంత అన్నాడు. క్వశ్చన్ ఘనములో మొత్తం 72 ఇచ్చాడు. మళ్ళీ వస్తాయి కదా ఏవో సంఖ్యలు, వాటి యొక్క వర్గాలు అంటే స్క్వేర్స్, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతాడు. ఓకేనా. చాలా క్రిటికల్ క్వశ్చన్స్ ఇవి, ఇచ్చేస్తాడు ఈజీగా. అర్థమైందా? గ్రూప్ డీకి చూడడానికి 2 లైన్లు ఉంటాయి, కానీ కొంచెం కాన్సెప్ట్ తెలిసి అర్థం చేసుకుంటే కానీ చేయలేని పరిస్థితి. ఓకేనా. ఫస్ట్ మీకు షార్ట్ కట్స్ చెప్పేస్తా చూడండి. ఇందాక ఎలా చెప్పానో అలాగే చెప్పేస్తా. ఘనమూల ఇచ్చాడు. ఓకేనా. ఘనాల గురించి ఇచ్చాడు. ఓకేనా. 2:3 అనేవి 2 సంఖ్యల యొక్క నిష్పత్తులు. ఓకేనా. సో ఘనములు అన్నాడు కాబట్టి మనం ఫస్ట్ క్యూబ్ చేసేద్దాం. 2 క్యూబ్ ప్లస్ ఘనమూల మొత్తం అన్నాడు. చూడండి 1 క్యూబ్ ఎంత వస్తుంది మనకి? ఈ మొత్తం ఎంత ఇచ్చాడు? 72 ఇచ్చాడు. అర్థమవుతుందని చేస్తే క్యూబ్స్ పెట్టాం, 2 నిష్పత్తులకి క్యూబ్స్ పెట్టేసాం డైరెక్ట్గా. ఎందుకంటే ఇంటూ చేసినా క్యూబ్ చేసినా వాటి వాల్యూ వస్తుంది కాబట్టి డైరెక్ట్ క్యూబ్ పెట్టేసాం. మళ్ళీ ఎక్స్ అనుకోవడం, వై అనుకోవడం ఇవన్నీ వేస్ట్ అని. ఓకేనా. సో ఇప్పుడు 1 క్యూబ్ 2 క్యూబ్ 1 క్యూబ్ ఈ ఘనమూల యొక్క మొత్తం కాబట్టి ప్లస్ చేసాం, 72 ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ఈజీగా అర్థమవుతుంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం అర్థం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం కాబట్టి మొత్తం ఇచ్చాడు కాబట్టి ప్లస్ చేసాం. ఇప్పుడు ఇది ఎంత వద్దు చూడండి, 2 × 2 × 2 2 4 4 8 మళ్ళీ వేయండి. నేను 8 ప్లస్ 1 ఎంత వస్తుంది? 72. ఇదంతా 9కి 72 వచ్చింది. ఓకేనా. 9కి 72 వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎంతలో కట్ అవుద్ది చూడండి. ఇది 9తో 9 7 8 ఓకే 8 72. ఓకేనా. సో ఈ 8 అనేది మనకి ఏంటి? ఈ 2:1 ఉందా, ఈ 2:1 యొక్క సంఖ్య ఏదైతే ఉందో వాటికి మనం క్యూబ్ తీసుకుంటే వచ్చిన వాల్యూ. ఓకేనా. సో క్యూబ్ తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం మళ్ళీ క్యూబ్స్లోకి మార్చేయాలి, అంటే తీసేసి మార్చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి, 2 క్యూబ్ అనేది మనకి 8 వచ్చింది కాబట్టి ఇది మళ్ళీ ఈజీగా మనకి 2 క్యూబ్ అవుద్ది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం క్యూబ్ తీసుకున్నాం కాబట్టి ఈ క్యూబ్ను మనం క్యాన్సిల్ చేసేద్దాం, అప్పుడు మనకు వాల్యూ 2 అవుద్ది. ఓకేనా. సో ఈ 2 ఇప్పుడు ఏమంటుండో చూడండి. సో ఈ సంఖ్య యొక్క వాల్యూ మనకు 2 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు 72 అయినా ఆ సంఖ్యల వర్గ భేదం ఎంత అంటుండో, ఆ సంఖ్యల వర్గ భేదం అంటుండో. వర్గ భేదము అంటే ఏంటి అసలు? వర్గం అంటే ఏంటి? స్క్వేర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ వర్గం అంటే. ఓకేనా. సో ఇప్పుడు 2 ఉంది, 1 ఉంది, ఈ సంఖ్యలో ఉన్నాయి. సారీ ఇది నిష్పత్తులు. వీటిలో మనం ఇంటూ చేస్తాం. ఈ 2తో ఇంటూ చేస్తాం, ఇంటూ 2 చేస్తాం. చూస్తే ఎలా వస్తుంది? ఇది 4 వస్తుంది. ఓకేనా. 4 అలాగే ఇది 2 1 2 వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇవి సంఖ్యలు. ఓకేనా. ఇవి సంఖ్యలు, 2 సంఖ్యలు అని ఇచ్చడా, ఇవి సంఖ్యలు, వాటి యొక్క నిష్పత్తి ఏమో ఇది. ఓకేనా. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమంటుండో, అయినా ఆ సంఖ్యల వర్గ భేదం ఎంత అంటుండో. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వర్గ భేదం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వర్గ అంటే స్క్వేర్ చేయాలి, దీనికి స్క్వేర్ చేయి, దీనికి స్క్వేర్ చేయి. ఇది ఎంత వస్తుంది? 4 16, ఇది 2 4 4. భేదం ఎంత? వర్గ భేదం. భేదం అంటే మైనస్, తేడా, డిఫరెన్స్. ఓకేనా. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 16లోంచి 4 తీసేస్తే 12 వస్తుంది. ఆన్సర్ మనకి 12. ఓకేనా. చిన్న ప్రాబ్లం, కాన్సెప్ట్ మనకు అర్థమైతే ఈజీగా చేయొచ్చు. అర్థమెటిక్ అంటేనే లాజికల్గా ఇస్తాడు. ఓకేనా. పెద్ద ఉండవు, లాజికల్గా ఇస్తాడు. ఒక గేమ్ లాగా ఆడాలి దీన్ని. ఎటు నుంచి ఎట్టేస్తాడు, ఎటు నుంచి ఎటు చేయాలని చెప్పేసి మనకి అర్థం అవ్వాలి. ఓకేనా. సో ఇలా మనం ఇది ఈజీగా చేయొచ్చు. అర్థమైంది కదా కాన్సెప్ట్. క్యూబ్ తీసుకున్నాం, 72కి మొత్తం ఘనములు మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తాం, 72కి కొట్టేసాం. ఇక్కడ క్యూబ్ తీసుకున్నాం కదా, క్యూబ్ తీసేస్తే న్యాచురల్ వాల్యూ వచ్చేస్తుంది. ఇంటూ చేసాం ఈ 2కి 1కి, అప్పుడు ఈ నెంబర్స్ అనేవి వచ్చాయి మనకి, ఈ సంఖ్యలు. వాటిని మనం వర్గ భేదాలు మొత్తం వర్గ భేదం ఎంత అన్నాడు అంటే దీనికి వర్గం, దీనికి వర్గం స్క్వేర్ చేసాం, డిఫరెన్స్ తీసేసాం.
ఈజీ కాన్సెప్ట్, ఓకేనా. సో దీన్నే మామూలుగా ప్రాసెస్లో చేయాలంటే ఎలా చేస్తామో చూడండి. ఏముంది, 2:1 ఓపిక్గా వినాలి. ఏమాత్రం ఇక్కడ మీరు ఏమాత్రం ఎక్కడైనా మిస్టేక్ చేసినా మీకు అక్కడ ఈ క్వశ్చన్ వస్తుంది, వచ్చిందంటే వదిలేస్తారు మీరు ఈజీగా, ఓకేనా. సో అందుకే వినాలి. 2:1 ఇక్కడ ఏమనుకుంటాం, 2x అనుకుందాం, దీన్ని క్యూబ్ చేద్దాం, ప్లస్ 1x క్యూబ్, ఓకేనా, ఈజ్ఈక్వల్ టు ప్లస్ పెట్టాం. ఎందుకు పెట్టాం, ఘనమూలం మొత్తం అన్నాడు కాబట్టి. వాల్యూ 72 వచ్చిందా. ఇక్కడ చూడండి 2 క్యూబ్ అంటే 8x క్యూబు ప్లస్ 1x క్యూబు, ఓకేనా, 72. ఇక్కడ చూడండి మొత్తం కలిపితే 9 వస్తుంది. 9x క్యూబు తర్వాత 72 వచ్చింది మనకి, ఓకేనా. సో ఇక్కడ ఈ ఎక్స్ క్యూబ్ని ఇక్కడ వదిలేసి 72 9 నడు పంపిస్తే బాగిస్తుంది. సో ఇక్కడ చూడండి 9 1 9 ఎంత 8 కదా, 8లో వచ్చిందా. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే ఎక్స్ ఎంత అవుద్ది అప్పుడు 8కి మనం క్యూబ్ ఇలా మొత్తానికి క్యూబ్లో తీసేస్తే ఎంత అవుద్ది, ఇదే ప్లీజ్ సరిపోవట్లేదు, ఎంత అవుద్ది 2 క్యూబ్ అవుద్ది. ఈ క్యూబ్ అక్కడ పంపించేస్తే అప్పుడు ఈ 2 క్యూబ్ అనేది మనకి ఇలా వస్తుంది. సో అప్పుడు ఇది ఈ క్యూబ్ ఇంకా లేదండి, ఈ క్యూబ్ ఇటు వెళ్తుంది కాబట్టి 2 చేసేస్తుంది. ఈ 2 అనేది మనకి వాల్యూ, ఈ 2తో ఇంటూ చేసామంటే 2కి 1కి అసలైన వాల్యూస్ 4 2 వస్తాయి. వాటికి మనం ఇలా స్క్వేర్ చేసుకుంటే డిఫరెన్స్ అనేది తీసుకోవాలి, ఓకేనా. జస్ట్ ఇదేంటి వాటి వాల్యూ తీసుకురావడం కోసం ఎంతవరకు చేస్తాం, తర్వాత ఈజీయే ఇక్కడ చేసినట్టు చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ 2:1 అనేది ఉంటుంది. వీటికి 2తో ఇంటూ చేస్తే దీనికి 4 అనేది వాల్యూ, దీనికి 2 అనేది వాల్యూ వస్తుంది. వర్గ భేదం ఎంత అన్నాడు కాబట్టి స్క్వేర్ చేసుకుంటాం. వీటికి స్క్వేర్ 16 4 డిఫరెన్స్ భేదం ఎంత అన్నాడు కాబట్టి 12 అనేది డిఫరెన్స్. అర్థమైందా. చేస్తుంటే ఎంతో పెద్దగా వస్తాను, ఏంటి బ్రో ఎంతగానో నుంచి భయపెట్టుకోకండి. కాన్సెప్ట్ చాలా ఈజీ, అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే మీకు క్యూబ్స్, ఈ వర్గం అంటే ఏంటి, ఘనం అంటే ఏంటి ముందుగానే చెప్పాను, అందుకే, ఓకేనా. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అనేవి. సో ఈ ప్రాబ్లమ్ చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాబ్లం. x/y ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినా 2y + 3x ఈజ్ టు 2y - 3x ఎంత. క్వశ్చన్ చూసుకుంటే ఇది ప్యూర్ మ్యాథ్స్ నుంచి వచ్చింది, మన వల్ల కాదు అని చెప్పేసి వెంటనే స్కిప్ చేస్తారు, ఓకేనా. సో ఇది ఎంత ఈజీగా చేయొచ్చో చెప్తా చూడండి, ఓకేనా. చాలా సింపుల్ చిన్న క్వశ్చన్, ఓకేనా. సో ఇక్కడ x/y ఇచ్చాడు, 1/2 ఇచ్చాడు. నేను బేసిక్ క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పాను, 1/2ని మనం 1:2గా రాయొచ్చు అని చెప్పాను. అలాగే 1:2 ఉంటే దీన్ని 1/2గా రాసుకోవచ్చు అని చెప్పాను, ఓకేనా. దీన్ని మనం బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చేయొచ్చు, ఓకేనా. చూడండి x/yగా రాసుకోవచ్చా, x/yన. ఇప్పుడు ఇదేమవుద్ది 1:2 అవుద్ది, ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ప్రకారం మనం వేసుకుంటే సరిపోద్ది. 2y + 3x ఈజ్ టు 2y - 3x ఎంత అన్నాడు, ఓకేనా. సో ఇక్కడ y ప్లేస్లో మనం ఏమేస్తాం, y ప్లేస్ అనేది y వాల్యూ అనేది 2 ఇలా రాస్తే మీకు అర్థమవుద్ది. చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నా, ఎగ్జామ్స్లో ఒక్క క్వశ్చన్ కూడా మీరు వదిలేయకూడదని నా తపన, ఇంకేమీ లేదు, ఓకేనా. సో ఎందుకంటే ఇంత కష్టపడి చదివిన తర్వాత అక్కడికి వెళ్ళి వదిలేసి వచ్చేయకూడదు. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసేటట్టు మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతిదీ కూడా. సో అందుకే పెద్ద క్వశ్చన్లు చెప్తాం, చిన్న క్వశ్చన్లు చెప్తాం, ఇలా టెక్నికల్ క్వశ్చన్స్ కూడా చెప్తాం, ఓకేనా. సో x ఇలా వేసుకున్న చూడండి. ఇప్పుడు 2y ఇలా మధ్య పక్కనే ఉంటే ఇంటూ ఉన్నట్టు, ఓకేనా. 2y అంటే y అంత వాల్యూ 2, ఓకేనా. 2y అంటే 2 × 2 వేసుకుంటాం, y యొక్క విలువ 2 కాబట్టి, ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది 3 × x. ఈ x వాల్యూ ఎంత 1, ఓకేనా. 1 ఈజ్ 2 ఇచ్చారు. మళ్ళీ 2y అంటే మళ్ళీ × 2 వేస్తాం, మైనస్ ఉంది మైనస్ వేసాం. మళ్ళీ 3 ఇక్కడ 3 చూడండి, 3x అంటే x వాల్యూ మళ్ళీ 1 × 1, ఓకేనా. సో మొత్తం ఇప్పుడు చేస్తే 2 2 4 ప్లస్ 3 1 3 ఈజ్ టు మళ్ళీ 2 2 4 3 1 3, ఓకేనా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది మనకు 7 వస్తుంది, ఇది మైనస్ చేయాలి, 4 - 3 1 వస్తుంది. ఇప్పుడు ఇది 7:1 అనేది మనకి ఆన్సర్, ఓకేనా. 2y + 3x ఈజ్ టు 2y - 3x వాల్యూ ఎంత 7:1. ఎంత ఈజీగా చేయొచ్చు. ఎక్కడ విడిచిపెట్టేస్తారంటే దీన్ని ఇలా వేసుకోవచ్చు అనేది తెలియదు. అది ఎలా తెలుస్తుంది, క్లాసెస్ వింటే తెలుస్తుంది, ఓకేనా. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. a/b 3:4 అయినా 3a - 2b ఈజ్ టు 2a + 3b ఎంత అన్నాడు, ఓకేనా. ఫస్ట్ ఈ క్వశ్చన్ చెప్పి ఇందాక ఆ 1x/y ఈజ్ ఈక్వల్ టు మనం 1:2 అని చెప్పేసి ఇలా 1/2 అనేది చేసాం కదా, అది చెప్పాలి. కానీ అది ఎందుకు చెప్పానంటే ఆ క్వశ్చన్ చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి డైరెక్ట్ వాల్యూస్ a/b అంటే 3:4 ఇస్తాడు, అయినా 3a - 2b 2a + 3b ఎంత అన్నాడు, ఓకేనా. మధ్యలో ఈస్ట్ ఉందా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, ఓకేనా. ఈజీగా చేయొచ్చు. ఇలా మనం రాసుకుందామా అర్థమైనట్టు. 3 4, ఓకేనా. ఏ వాల్యూ 3, బి వాల్యూ 4. ఇప్పుడు వేసుకోండి, డైరెక్ట్ వేసేద్దాం. 3a అంటే 3 × a, ఓకేనా.
ఏ వాల్యూ ఎంత మనకి 3 ఓకేనా మైనస్ 2b 2 ఇంటూ బి వాల్యూ ఎంత 4 ఈస్ట్ ఇచ్చారు ఈస్ట్ వేస్తాం. తర్వాత 2a మళ్ళీ 2a అంటే 2 ఇంటూ ఏ ఎంత ఇక్కడ 3 మళ్ళీ 3b అంటే 3 ఇంటూ బి ఎంత 4. ఇప్పుడు దీన్ని మనం మొత్తం ప్రాబ్లం చేసేద్దాం. 3 ఇంటూ 3 9 మైనస్ 2 4 8 ఈస్ట్ ఇదంతా 6 ప్లస్ 3 12 ఓకేనా. సో ఇక్కడ ఎంత అవుద్ది 1 అవుద్ది. 9లో 8 తీస్తే 1 తర్వాత 6 12 18. సో 1:18 అనేది మనకి ఆన్సర్ ఓకేనా. సో ఇలా ఈజీగా ఇచ్చినా చేయాలి, ఇందాకలాగా ఇచ్చినా కూడా చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే. ఒక్కోసారి థియరీ టైప్లో ఇస్తాడు క్వశ్చన్స్, ఒక్కోసారి ఇలా ఇచ్చేస్తూ ఉంటాడు ఓకేనా. చాలా షిఫ్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ గ్రూప్ డీకి ఎన్టీపీసీకి. ఒక్కో షిఫ్ట్లో ఒక్కో క్వశ్చన్ అనేది పడేస్తూ ఉంటాడు ఒక్కొక్క చాప్టర్ నుంచి. ఒక్కోసారి ఎలాంటి పడేస్తాడు, ఇందాక ఇచ్చిన అలాంటిదేనే ఇస్తాడు, అంతకుముందు చేసినట్టేనే ఇస్తాడు, కొన్ని థియరీ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు మొన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఓకేనా. సో ఇంకా బోల్డ్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ మీరు ఆఫ్ చేయకండి. ఇవి జస్ట్ మీరు నేర్చుకొని ప్రాబ్లమ్స్ ఒక దగ్గర రాసుకొని అవి మీరు ప్రిపేర్ అయినా కానీ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే ఈ నిష్పత్తుల నుంచి మనకి 2 ఉంటాయి చాప్టర్స్, పార్ట్నర్షిప్ ఒకటి, ఏజెస్ ఒకటి. అవే కాకుండా మనకు టైం అండ్ వర్క్ అక్కడ కూడా ఈ నిష్పత్తుల వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వీటి మీద మనం కొంచెం పట్టు సాధించమంటే ఆ చాప్టర్స్ అన్ని చాలా ఈజీగా చేయొచ్చు. అందుకే అన్నిట్లో మనం మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే ఈ చాప్టర్ అనేది కొంచెం నీట్గా చదువుకోవాలి. పర్సంటేజెస్, యావరేజెస్, ఈ నిష్పత్తులు ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను. 2 సంఖ్యల నిష్పత్తి 3:4. ఆ సంఖ్యల మొత్తం 245 245 ఓకేనా. ఆ సంఖ్యల భేదం ఎంత అంటాడు ఓకేనా. 2 సంఖ్యలు ఉన్నాయి మనకు తెలియదు ఓకేనా. 3:4 అనేవి 2 సంఖ్యలు అనేవి ఉన్నాయి. వాటి యొక్క మొత్తం 245 ఇచ్చాడు. మొత్తం అంటే ఎంత 2 కలిపేయండి 7 వస్తుంది. వీటి వాల్యూ 245 ఇచ్చాడు 245 ఓకేనా. సో 2 ఈ మొత్తం వాల్యూ 245 అయితే ఆ సంఖ్యల భేదం ఎంత అంటుండో అంటే ఈ 2 సంఖ్యలు మనం కొనుక్కొని వాటి మధ్య డిఫరెన్స్ అనేది తీయాలి ఓకేనా. ఆల్రెడీ చెప్పిన క్వశ్చనే మీకు కొంచెం ఈ టఫ్ క్వశ్చన్లో రిలీఫ్గా ఉంటుందని తీసుకొచ్చాను. చూడండి 7తో ఎంతలో కట్ అవుద్ది 7 3 21 7 3 21 21 ఇంకా 3 ఉంటుంది 35 7 5 35 735 ఇది కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి 3 వాల్యూ కావాలి 4 వాల్యూ కావాలి. ఎలా చెప్పాం 3 వాల్యూ కావాలంటే ఏం చేస్తాం 3 ఇంటూ 35 చేస్తాం ఓకేనా. 35 చేస్తే ఎంత వస్తుందో చూడండి. 3 30 ఏమో 90 3 5 15. సో 90 15 ఎంత వస్తుంది 105 వస్తుంది. ఇదేంటే ఒక సంఖ్య వాల్యూ ఓకేనా. ఈ 2 సంఖ్యలు నిష్పత్తులు ఇచ్చాడు. ఈ 2 సంఖ్యలు ఒక సంఖ్య వాల్యూ 105. ఇంకో రెండో సంఖ్య కావాలి 4 ఇంటూ 35 చేయాలి. ఇదంతా వస్తుంది చూడండి. 4 మూల 12 120 4 5 20 ఓకేనా. సో 4 మూల 12 120 4 5 20 కలిపేయండి 140 అనేది వచ్చింది ఓకేనా. సో ఇప్పుడు ఏమంటుండో ఆ సంఖ్యలు ఈ 2 సంఖ్యలు వాల్యూస్ వచ్చాయి మనకి. ఈ 2 సంఖ్యల భేదం ఎంత అంటుండో చూడండి. భేదం ఎంత, భేదం అంటే ఈ రెండింటిని మనం 140లో 105 అనేది తీసేయాలి. చూడండి ఇక్కడ 10లో 5 తీస్తే 5, ఇక్కడ 3 ఉంటుందా 3, ఇక్కడ ఇంకేమీ ఉండదు ఓకేనా. సో 35 అనేది మనకి ఆన్సర్ అవుద్ది. ఇలా సింపుల్గా ఇలాంటివి చేయాలి ఓకేనా. ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లమే, మీకు కొంచెం కాన్సెప్ట్ మర్చిపోకూడదని మధ్యలో తీసుకొచ్చాను ఓకేనా. ఇలా చేయాలి ఇది. సో ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇది చిన్న ప్రాబ్లం, అలాగే సిల్లీ ప్రాబ్లం ఓకేనా. ఇలాంటిది ఎప్పుడు కూడా మనం ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. 2 సంఖ్యలు మొత్తం 36 అంట. 2 సంఖ్యలు ఉన్నాయేవో వాటి మొత్తం 36. ఆ సంఖ్యల నిష్పత్తి క్రింద విధంగా ఉండదు అన్నాడు. ఉండదంట ఓకేనా. 2 సంఖ్యలనే ఉన్నాయి, సంథింగ్ ఏవో ఎక్స్ అనేది ఉంది, వై అనే 2 సంఖ్యలు ఉన్నాయి. వీటి యొక్క నిష్పత్తి అనేది మొత్తం అనేది 36 ఇచ్చాడు ఓకేనా. 36 అనేది మొత్తం ఇచ్చాడు. వీటి నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉండదంట. అంటే ఒక 3 సెట్ అవుతాయి, ఒకటి మాత్రం సెట్ అవ్వదు. ఆ ఒకటి ఏంటి, దీనికి అసలు సంబంధం లేని నిష్పత్తి ఏంటి అనేది అడుగుతుంట. అదే ఆన్సర్ అవుద్ది ఓకేనా. ఇది కేర్ఫుల్గా చదవాలి, చిన్న క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 1:2 ఉంది. 1:2 అంటే మనకి ఈ 36ని 1:2లో మనం చేయొచ్చు. ఎందుకంటే 1:2 మనం ఎప్పుడు కూడా 1:2 ఇక్కడ చేస్తే చూడండి 1:2. ఈ 1:2 మనకి ప్లస్ చేస్తే ఇక్కడ ఏమన్నాడు, ఆ సంఖ్యలో మొత్తం అన్నాడు. మొత్తం మనకి ఎంత అవుతుంది 3 అవుద్ది. 3 అనేది 36ని కట్ చేస్తుందా చేయదా, కట్ చేస్తుంది. 3 1 3 2 12తో కట్ చేసేస్తుంది ఓకేనా. సో ఈ 1 అనేది మనకి ఆన్సర్ కాదు ఓకేనా. సో కట్ చేసేస్తుంది. తర్వాత 2 చూడండి, 2 కూడా సేమ్ 1:5. 36కి మనకి ఇక్కడ చేయనా. సో 1:5. ఈ 5ని మనం చేస్తే 6, 36 కట్ అయిపోతుందా, 6 6 36 ఓకేనా. సో ఇది కూడా మనకు కాదు.
అసలు మనకి సంబంధం లేనిది అడిగాడు. ఓకేనా. సో తర్వాత 3 ఈ ఆప్షన్ చూడండి 1:3 1:3 ఇది 4 వస్తుంది. 36 కట్ అవుద్దా? 4 9 ఓకేనా. 4 9 36 ఇది కూడా కాదు, కట్ అయిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో 1:6 చేద్దాం. ఇది 7 వస్తుంది. 7 అనేది 36 కట్ చేస్తుందా? కట్ చేయదు. ఓకేనా. సో కట్ చేయదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుద్ది. ఓకేనా. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు. ఓకేనా. నేనేదో మెల్లగా చేశాను, మీరు ఈజీగా స్పీడ్గా చేయాలి. ఇవన్నీ కలిపేసి కట్ అవుద్దా లేదో చూడాలి. ఓకేనా. సో మొత్తం అన్నాడు కాబట్టి. ఓకేనా. సో ఇలా మన కాన్సెప్ట్ మీద కొంచెం గ్రిప్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఓకేనా. మనం పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోతాం, కానీ వాడు అలాంటివన్నీ పక్కన పెట్టి ఇలాంటివి ఇచ్చేస్తాడు టెక్నికల్గా ఉన్నవి. వీడికి అసలు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందా లేదని చెప్పేసి ఇలాంటివి అడిగేస్తూ ఉంటాడు. మనం ఈ బహుళ నిష్పత్తి ఏంటో విలోమ నిష్పత్తి ఏంటో తెలియదు, ఏం అర్థం కాక వదిలేసి వచ్చేస్తాం, జాబు పక్కనోడికి అలాగ అందించేసి వచ్చేస్తాం. ఓకేనా. సో అందుకే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. మీరు నా వీడియో చూస్తే నేను బేసిక్స్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ పెద్ద క్వశ్చన్ అలాగే చిన్న క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అవి అడగరా మనకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి 2:3 4:7 బహుళ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ మనకు బహుళ నిష్పత్తి అంటే ఏంటి, విలోమ నిష్పత్తి అంటే ఏంటి అనేది బేసిక్ క్లాస్లో నేను చెప్పాను. ఓకేనా. సో అక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తా చూడండి పోనీ. ఓకేనా. A:B అనేది ఇచ్చాడు. దీని బహుళ నిష్పత్తి అంటే ఇక్కడ B:C ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు దీని బహుళ నిష్పత్తి అంటే ఏం చేస్తాం, A/B ఇంటూ B/C చేస్తాం. ఓకేనా. సో ఈ మెథడ్ ఫాలో అవుతాం. అలాగే విలోమ నిష్పత్తి అంటే A:B ఉంది. A:Bకి విలోమ నిష్పత్తి అంటే 1/A అలాగే 1/B చేస్తాం. అర్థమవుతుందా. సో ఇలా చేస్తాం. ఇలా చేసి మనం ప్రాబ్లం అనేది ఆన్సర్ తీసుకొస్తాం. జస్ట్ ఫార్ములాస్ కిందకి వేస్తాం, కానీ మనం చేసేటప్పుడు మాత్రం మొత్తం మారిపోతుంది. ఓకేనా. ఇక్కడ పెద్ద నెంబర్స్ కూడా ఇచ్చేయచ్చు, చెప్పలేం. సో ఇప్పుడు ఎలా చేయాలో ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూడండి. 2:3ని మనం ఎలా రాసుకుంటాం, 2:3 2/3గా రాసుకున్నాం. తర్వాత 4:7 4/7గా రాసుకున్నాం. ఇది బహుళ నిష్పత్తి చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా. బహుళ నిష్పత్తి ఇప్పుడు చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలా చేస్తాం, 2 × 4 ఎంత వస్తుంది, 8 3 × 7 3 7 21 వచ్చిందా. సో మళ్ళీ దీన్ని ఎలా రాసుకుంటాం నిష్పత్తిలో మనం 8:21గా రాసుకుంటాం. అర్థమైందా. 8:21గా. ఇదేంటి మనకి బహుళ నిష్పత్తి చేస్తాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బహుళ నిష్పత్తి. ఓకేనా. సో ఇది బహుళ నిష్పత్తి ఏమో 8:21 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఏమంటుండో దీని యొక్క ఈ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటుండో చెప్పాను కదా. విలోమ నిష్పత్తి అయితే 1/8 1/21 ఇలా చేస్తాం. ఇప్పుడు విలోమ నిష్పత్తి కనుక్కుంటాం. విలోమ నిష్పత్తి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి విలోమ నిష్పత్తి కడతాం. ఎలా కడతాం, 1/8 1/21 కడతాం. సో ఇలా ఎప్పుడైనా ఉన్నప్పుడు నిష్పత్తులు కట్టాలంటే మనకి ఎల్సిఎం తీసుకుంటాం. సో 8కి 21కి ఎల్సిఎం తీసుకోవాలి. వేరే నెంబర్స్తో కట్ అవ్వదు కాబట్టి 8తోనే చేద్దాం. 8 1 21 ఉంటుంది. ఇంకా మళ్ళీ 21తో కట్ చేస్తే 100 కట్ అవుద్ది. ఓకేనా. సో ఇప్పుడు 8 × 21 ఎంత వస్తుందో చూడండి. సింపుల్గా చేసుకోవాలి. 8 2 16 160 20 కాబట్టి 8 20లో 160 వస్తుంది. తర్వాత 8 1 8 168 అనేది మనకి ఎల్సిఎం వస్తుంది. ఓకేనా. సో 168 ఇది ఎల్సిఎం. ఇప్పుడు ఈ 8తో ఎంతలో ఇది 168 వచ్చింది, 21తో వచ్చింది కట్ చేస్తే. ఓకేనా. ఈ 21 ఇక్కడ వేస్తాం. 8 × 21 168 ఇంటూ ఈ పైన 1 వేస్తాం. ఓకేనా. ఈ 21తో ఎంతలో కట్ చేస్తే 168 వచ్చింది, 21 8 కదా. సో 8 వేస్తాం. 8 ఇంటూ పైన 1 ఉంది ఇంటూ చేస్తాం. ఓకేనా. సో ఇవన్నీ ఎల్సిఎం చేసేటప్పుడు ఫ్రాక్షన్స్లో అప్పుడు చెప్తాం. ఇది మీరు ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే ఈజీగా గుర్తుపడతారు, ఈజీగా ఇలా చేయొచ్చు అని. ఇవన్నీ కూడా చేయరు, డైరెక్ట్ వేస్తారు. తెలియని వాళ్ళ కోసం ఇవన్నీ చెప్తున్నా. ఓకేనా. సో 160 అనేది మనకి ఎల్సిఎం వచ్చింది. దీన్ని మనం ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ 21 ఈ 168 పక్కన పెడదు మీద మనకు కావాల్సిన నిష్పత్తులు కాబట్టి 21 × 1 ఎంత వస్తుంది, 21 వస్తుంది. 8 × 1 8 వస్తుంది. ఓకేనా. సో ఇది విలోమ నిష్పత్తి అంటే చూడండి ఎలా వచ్చిందో. యాక్చువల్ వాల్యూ అంటే 8:21 అర్థమవుతుందా, 8:21. కానీ విలోమ నిష్పత్తి అంటే 21:8 అనేది వచ్చింది. ఓకేనా. సో మనకి ఆప్షన్స్లో వాడు ఇది పెడతాడు, ఇది పెడతాడు. ఓకేనా. ఇది చేస్తారు బహుళ నిష్పత్తి. కొంతమంది ఇక్కడ దాకా వస్తుంది, ఇది తెలియదు. ఇలా వచ్చింది కదా అని చెప్పేసి టక్కన 8:21 వేసేస్తారు. అక్కడ ఆన్సర్ ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఇది పెట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ప్రాబ్లం మొత్తం చేసి ఇలా చేస్తారు ప్రాసెస్. కొంతమంది అతి తెలివి ఉపయోగించి ఏం చేస్తారు, 8:21 ఉంది కదా, దీన్ని విలోమం అంటే రివర్సే కదా అని చెప్పేసి 21 8 వేసేస్తారు. అది కూడా ఇప్పుడు కరెక్ట్ అవుద్ది, కానీ కొన్నిసార్లు ఇవి కట్ అవుతాయి కదా. సో ఈజీగా కట్ అవుతుంటాయి వేరే నెంబర్స్తో. అప్పుడు ఆ ఎల్సిఎం మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, ఈ లేసింది తప్పు అయిపోద్ది. అందుకే కొంచెం టైం తీసుకొని ప్రాబ్లం చేసి ఆన్సర్ వేయాలి. 21 8 అనేది
విలోమ నిష్పత్తి 2:3 4:7 బహుళ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఎంత 21:8 ఓకేనా. బహుళ నిష్పత్తి అంటే ఇలా కడతాం ఇది వస్తుంది, దీన్ని విలోమ నిష్పత్తిలో చేస్తే ఇలా వస్తుంది ఆన్సర్. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. సో ఇప్పటిదాకా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బేసిక్ క్లాస్ ఒకసారి వినండి మొత్తం, అది విన్న తర్వాత మళ్ళీ వినండి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, దీన్ని బేస్ చేసుకుని ఇంకొక 3-4 చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఇది వస్తే మీకు అవన్నీ వస్తాయి ఓకేనా. పర్సంటేజెస్ అందుకే ముందే చెప్పేసాను. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని మనకి బారు వడ్డీ చక్ర వడ్డీ లెక్కలు ఉంటాయి ఓకేనా. సో అవన్నీ చేయాలి. ఈ నిష్పత్తులు బేస్ చేసుకొని వయసులు, తర్వాత మనకి ఇక్కడ పార్ట్నర్షిప్ ఉంటుంది, అవి వస్తాయి, టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ కూడా తగులుతుంటాయి. అందుకే ఇవన్నీ నేను ముందే చెప్పేస్తున్నాను మీకు, అక్కడ మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదని ఓకేనా. సో వీటి దగ్గర మీరు కొంచెం కష్టపడాలి, తర్వాత అక్కడ మీకు ఈజీగా కాన్సెప్ట్స్ అనేవి అర్థమైపోతాయి ఓకేనా. అందుకే ఇలాంటి టెక్నికల్గా లాజికల్గా ఇచ్చే క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. జాబ్ కొట్టాలి అంటే సింపుల్గా ఉన్న క్వశ్చన్స్ మీద కాదు, టెక్నికల్గా ఉన్న పెద్ద పెద్ద క్వశ్చన్స్ మీద టార్గెట్ పెట్టాలి. సింపుల్గా ఉన్న క్వశ్చన్ ఇస్తే ఎవరైనా చేస్తారు ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. మన వీడియోస్కి లైక్స్ అసలు రావట్లేదు, ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం ఫిజిక్స్ కూడా స్టార్ట్ చేద్దాం, ఇది తొందరగా అవగొట్టేసే ఓకేనా. సో ప్రతిరోజు కూడా ఒక టాపిక్ అనేది మనకు వస్తూ ఉంటుంది కాబట్టి నేర్చుకోండి. ఒకటేసారి గంట సేపు క్లాస్ 2 గంటల క్లాస్ పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉండదు, సగం చూస్తారు బయటకు వచ్చేస్తారు. అందుకే ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా నేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందని ఇలా చేస్తున్నా ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.